జగన్ రోజు ఉపన్యాసాలు ఇస్తున్నాడు, కానీ ఓవరాల్గా అతని మనసులో మాట ఏంటి ఎలక్షన్స్ మీద, దానికి సంబంధించి తను ఇచ్చినటువంటి జాతీయ ఛానల్కి, ఆయన ఎందుకో తెలుగు ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం, అట్లాగే కనీసం న్యూట్రల్ పీపుల్ కన్నా ఇంటర్వ్యూ ఇవ్వడం, మరి ఆయన ఎందుకో తెలియదు. కాబట్టి తను టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పినటువంటి పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీల మధ్య పోరు సాగుతుందని తేల్చి చెప్పారు. ఇందులో ఎవరైతే టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవికా కుమార్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వైసీపీ పార్టీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకోలేదని ఆమె ప్రశ్నిస్తే, నేను ఎవరిని పొత్తు కోసం అడగలేదు, బీజేపీ సంగతి పక్కన పెట్టండి, బేసిక్గా మా రాష్ట్రంలో బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు జాతీయ పార్టీల పాత్ర తక్కువే, ఇక్కడ పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య మాత్రమే, కాబట్టి ఎవరితోనూ పొత్తుకు సంబంధించినటువంటి అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇక్కడ పొత్తు ఎవరితోనూ పొత్తు అనే ప్రశ్నే తలెత్తదన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో తమ ప్రభుత్వం గొప్ప పాలన అందించిందనే తాము భావిస్తున్నాం, అందుకే తాము ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని చెప్పారు. మీరు బీజేపీకి చాలా హెల్ప్ చేశారు, ముఖ్యంగా రాజ్యసభలో చాలా బిల్లులు పాస్ కావడానికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం మిమ్మల్ని నిరుత్సాహపరిచిందా అని ప్రశ్నిస్తే, ఇది పూర్తిగా వాళ్ళ కోరిక, దాన్ని మరోలా ఎందుకు చూస్తారు, అది వాళ్ళ పార్టీ వాళ్ళ కోరిక, మేము మా ఎంపిక చేసుకుంటాం, వారి నిర్ణయం తీసుకుంటారు. బీజేపీకి మద్దతు ఇవ్వడం విషయానికి వస్తే అది కూడా మంచిదైతే మేము మద్దతు ఇచ్చాం, లేకపోతే మేము మద్దతు ఇవ్వం, అంశాల వారీగానే మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు. అనేక బిల్లుల మీద మీరు బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాల్సి ఉందని చాలామంది అంటున్నారు కదా, మీకు ఏదైనా భరోసా లభించిందా అని ప్రశ్నిస్తే, ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ పాలనలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారు, మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ వేదికగా ఇవ్వబడిన హామీ, కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కూడా ఆ పని చేయలేదు, విభజన చట్టంలో ఈ విషయాన్ని కాంగ్రెస్ చేర్చలేదు, అది బీజేపీకి స్వేచ్ఛనిచ్చింది, ప్రత్యేక హోదా విషయంలో రెండు జాతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్తో ఆటలాడిని, మా ప్రయాణంలో ప్రత్యేక హోదా ఎప్పుడు ముఖ్యమైన అంశంగా ఉంటుంది, ప్రత్యేక హోదా ఏదో ఒక సమయంలో వస్తుంది, ఢిల్లీలో ఎవరు వచ్చినా వారికి నెంబర్లు రాని పక్షంలో ప్రత్యేక హోదా వస్తుంది, అది రియాలిటీ అని చెప్పుకొచ్చారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది, మరోవైపు కాంగ్రెస్లో మీ సోదరు ఉంది, మీరు ఎవరిపై పోరాడుతున్నారని ప్రశ్నిస్తే, మేము అందరిపైన పోరాడుతున్నాం, రేవంత్ రెడ్డిని చంద్రబాబు రిమోట్ కంట్రోల్ చేస్తే రేవంత్ రెడ్డి ద్వారా నా చెల్లిని నియంత్రిస్తున్నారు, నా ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, అందుకే నా చెల్లిని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పారు.